యోగేష్ పాపనాశనం దేనికి స్పెషల్? అసలు ఏం పాపనాశనం అంటే? ఫేవర్స్ ఉండే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి, కష్టపడి సంపాదించుకోవాలని. యా అంటే సీరియస్నెస్ ఇస్ ద ఇంపార్టెంట్ కీ, అంతేనా? అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడి. వీడు ఉన్నాడు చూడండి, వీడు అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఆ ఫోన్ ఇట్లా అతికించుకునేసిన టేప్ ఒకటి వేసుకునేసి సరిపోయింది. ఇలాంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్నారా? ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. చూడు ఏందంత ఏందంత ఇదే నా తమ్ముడు నంబర్ 1 ఐటమ్ కాదురా నువ్వు. చిన్న భాషకి చెప్పు. కాదు, ఒకటి చెప్పండి, వచ్చిన చోట నిద్రపోతారా బయట తిరుగుతారా? 8:30 వచ్చి పడుకుంటున్నాడు రూమ్. అట్లా కాదురా అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రో వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి చెప్పాలి, ఏంటంటే మన ఛానల్లో చాలా కన్సిస్టెన్సీ లేదు కదా. అసలు పూర్తిగా 3 months బ్యాక్ ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అసలు ట్రై చేస్తున్నాను కానీ వదిలే, ఆ కుదిరిన కాడికి పెడుతూ ఉంటాను వీడియోస్, జస్ట్ అదొక ఇంట్రెస్ట్ అంతే. చూద్దాం ఇంకా నుంచి కూడా ఎన్ని వీడియోస్ పెడతానో కూడా తెలియదు. ఈరోజు వచ్చేసరికి మనం తిరుమలకి అయితే వచ్చాము. తిరుమలకి ఎలా వచ్చాను అదంతా ప్రాసెస్ తీద్దాం అనుకున్నా. ఆల్రెడీ నేను తిరుమల గురించి బ్లాగ్ చేస్తున్నాను, సో మళ్ళీ ఎందుకు మొత్తం తీయడం అని చెప్పి తీయలేదు. ఇప్పుడైతే మనం తిరుమలలో రూమ్లో ఉన్నాము. ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, అరౌండ్ 50 రూపీస్ పడింది అంతే. 500 కాస్ట్ డిపాజిట్, అది 500 మళ్ళీ మనకి రిటర్న్ పడిపోతుంది. రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు మొత్తము. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి మనం తిరుమలలో ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి, బస్సెస్ ఫెసిలిటీ ఉంటాయా, జీప్స్ ఉంటాయా, లేకపోతే ఎలా ప్రైస్ చేస్తారు, ఎంత ప్రైస్ తీసుకుంటారు అనేది ఈ వీడియో మొత్తం చూసే కాడికి మీకు అర్థమైపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి మర్చిపోకుండా. ఇంకొచ్చేసరికి ఇంక నుంచి నెక్స్ట్ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. సో లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసరికి మన జపాలికి కొన్ని ప్లేసెస్ ఇంకా ముందు వీడియోలో చెప్తుంటాను. మెయిన్ జపాలి అనేది చాలా మంచిది, ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ. సో దానికైతే మిస్ కాకుండా వెళ్తురు, చూద్దరు ముందు వీడియోస్లో. ఇంకా రూమ్ చూపిస్తాను, చూసేయండి. బాటిల్ గురించి చెప్పాలి కదా. ఈ బాటిల్ వచ్చేసరికి 50 రూపీస్ మనకి. ఇది వచ్చి 20 రూపీస్ పట్టుకునేసి మళ్ళీ ఈ బాటిల్ కానీ రిటర్న్ ఇచ్చేసామంటే 30 రూపీస్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకొకటి కూడా ఉంది, ఇది మా వాళ్ళు తెలియకుండా తెచ్చినారు. ఇది తులసి వాటర్ అంట. అంటే తులసాకు కలుపున్నారు లైట్గా, ఫ్లేవర్ మొత్తం తులసాకు వస్తుంది. మంచి వాటరే, తాగొచ్చు. ఇలాంటిది కూడా కొంచెం ఫ్రెష్నెస్ ఇస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. బ్రీఫ్గా చెప్పేస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పి. ఇప్పుడైతే మేము వచ్చింది వచ్చి శ్రీవారి మెట్ల సైడ్ వచ్చాము. శ్రీవారి మెట్ల సైడ్ ఏంటంటే నీకు టోకన్ కడతారు, అది దివ్య దర్శనం కిందకు వస్తుంది. అది వచ్చి ప్రతిరోజు మార్నింగ్. ఏం యోగేష్? ఇది యోగేష్ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకే, శ్రీవారి మెట్ల సైడ్ 6 o'clockకి మనకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఎంత ఎర్లీగా వస్తే అంత మేలు టికెట్స్ దొరుకుతాయి. అది జనాలు ఎలా ఉంటారు అని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటారు, ఒక్కొక్కసారి తక్కువ ఉంటారు. అరౌండ్ 4000 టికెట్స్ దాకా ఇస్తున్నారు. అదే మీరు ఒకవేళ అలా కుదరదు మాకు శ్రీవారి మెట్ల సైడ్ రావడానికి అంటే, భూదేవి కాంప్లెక్స్లో మళ్ళీ వచ్చి బస్ స్టాండ్ దగ్గర కొన్ని 2-3 ప్లేసెస్ దగ్గర నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ 2-3 ప్లేసెస్ దగ్గర మనకి నార్మల్ టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని మనం బస్సు కూడా ఎక్కేయచ్చు, లేకపోతే అలిపిరి సైడ్ కూడా
నడిచి వచ్చేయచ్చు. సో ఇది ప్రాసెస్, టికెట్స్ ప్రాసెస్. ఇంక లేకుంటే 300 రూపీస్ టికెట్ వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. 2-3 months బ్యాక్ డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇంకొచ్చేసి రూమ్ ప్రాసెస్ వచ్చేసరికి మనము ఒకవేళ బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఆర్ఎల్స్ నడిచి వచ్చిన వెంటనే నెంబర్ ఆఫ్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ ఫ్రీ బస్ ఎక్కేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎట్లా అని చెప్పి వెళ్ళాలి అని అంటే వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డైరెక్ట్గా దింపేస్తారు. ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ డౌన్లో నేను చూపిస్తున్న ఇమేజ్ కనిపిస్తుంది మీకు. ఆ డౌన్లోకి వెళ్ళామంటే ఆ డౌన్లో అక్కడ మనకు ఒక టోకెన్ కట్టిస్తారు. ఆ టోకెన్ కట్టడానికి అరౌండ్ ఒక 1/2 hour to 1 hour క్యూలో నిలబడకాల్సి వస్తుంది. ఆ టోకెన్ వచ్చిన తర్వాత మీకు అరౌండ్ 2 to 3 hours పడుతుంది. అది ఒకవేళ 2 hours బిలో కూడా వచ్చేసి 2 hours అబోవ్ పడుతుంది మోస్ట్లీ. మాకైతే 2.5 hour 3 hours పడింది రియల్లీ. సో వెయిట్ చేయాలి అంటే 2 hours పడుతుంది మనకి రూమ్ అలొకేట్ అవ్వడానికి. 2 hours వరకు మనము బయటికి తిరగచ్చు ఎక్కడైనా కూడా. లేకపోతే అక్కడ మనకి సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే డిస్ప్లేలో పోతూ ఉంటుంది మన నెంబర్ ఎప్పుడు వస్తుంది అని కూడా చెక్ చేసుకోవచ్చు మనము. మన నెంబర్కి ఇప్పుడు పోతున్న నెంబర్కి ఎంత గ్యాప్ ఉందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. మళ్ళీ వచ్చి ఒకవేళ రూమ్ మీకు అలొకేట్ అయిన తర్వాత 2 hours తర్వాత 1.5 hour తర్వాత రూమ్ అలొకేట్ అయిన తర్వాత మీరేం చేయాలంటే వెంటనే వచ్చి ఇక్కడ చెక్ఇన్ అయిపోవాలి. 2 hours లోపల చెక్ఇన్ అయిపోవాలి. ఒకవేళ కానీ మీరు మిస్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయారు, మీకు మెసేజ్ వచ్చేసింది 2 hoursలో మీరు రాలేకపోయారంటే రూమ్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. సో అదైతే గమనించుకోండి. రూమ్స్ అయితే నెంబర్ ఆఫ్ అంటే మోస్ట్లీ అలొకేట్ అవుతుంది, కానీ అక్కడ ఫుల్గా ఎవరైతే ఖాళీ చేస్తుంటారో అది వెకేట్ అవుతుంటే ఇక్కడ ఫిల్ అవుతూ ఉంటాయి. సో నో ఇష్యూ. రూమ్స్ వచ్చేసరికి చాలా క్లీన్గా ఉంటాయి. 100 రూపీస్ ఉంటాయి. ఆ 50 రూపీస్ 100 రూపీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోలేరు, వాళ్ళు అలొకేట్ చేస్తారు, ర్యాండమ్గా అలొకేట్ చేస్తారు. సో మీరు 100ది కావాలి 50ది కావాలని అయితే చెప్పలేము మనము. వాళ్ళు 150 అని కామన్గా ఇచ్చేస్తారు. అది అలొకేట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మనం పే చేసుకోవాల్సి వస్తుంది. 550 రూపీస్ నేనైతే పే చేశాను. 50 రూపీస్ రూమ్ అయితే అలొకేట్ అయింది కాబట్టి 500 రూపీస్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా. ఇంకా 1000 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. అదైతే నేను ట్రై చేయలేదు. అవి సంథింగ్ ఏసీ రూమ్స్ అనుకుంటాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి. ఇంకా అంతే. ఇంకా మనము వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియో రాబోతుంది. దీంతోపాటు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెంగమాంబకి వెళ్తున్నాము. టైం వచ్చి అరౌండ్ 8:30 అయింది. సో ఏమన్నా తినేసి స్టార్ట్ అవుతామని చెప్పి. ఒకవేళ వెంగమాంబలో రైస్ ఏమైనా పెడితే ఇంక బయట టిఫిన్ తినాలి. ఆల్రెడీ నైట్ కూడా వెంగమాంబలోనే తినున్నాము. నైట్ అంటే ఈవినింగ్ 6కి తిన్నాము, మళ్ళీ ఏం తినలేదు. అది కూడా చెప్పాలి. వీడు మాటలు వింటూనండి అప్పుడప్పుడు బాగుంటాయి, కామెడీ అయినచ్చు. రేపు మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి. ఓకే. చూడండి అక్కడ 120 అని ఒకటి మెన్షన్ చేస్తారు చూడండి. వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాపనాశము, శిలాతోరణము, శ్రీవారి పాదాలు 120 రూపీస్. ఇదే ఫ్రీ బస్సు, యూజ్ చేసుకోండి. అన్ని ప్లేసెస్ కాడికి అన్నిటికీ మనకి యూజ్ అవుతుంది. మనకు అది అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ బస్ స్టాండ్. అట్లా వెళ్తే వెంగమాంబకి ఇక్కడ ఒకటి ఉంది బస్ స్టాప్. ఇక్కడే ఎక్కాలనుకుంటాను. బస్సెస్ ఇక్కడే ఉంది మొత్తము. చూద్దాం, ఈ బస్సేనేమో అని అనుకుంటున్నా. ఇదే రే జపాలి అయితే పర్ పర్సన్కి 120 రూపీస్ పడింది. 6 ప్లేసెస్ కవర్ అవ్వచ్చు. అంటే ఈవినింగ్ 6:30 వరకు బస్సెస్ ఎన్నైనా మారచ్చు. పాపనాశనము, జపాలి, శిలాతోరణం ఇవన్నీ తిరగచ్చు. బెటర్ డే పాస్ తీసుకొని అన్ని ప్లేసెస్ తిరిగే పని అయితే. సపరేట్ టికెట్స్ కూడా ఇస్తున్నారు. సపరేట్ టికెట్స్ కాస్ట్ మామూలుగా 40, 50, 75 అలా ఉంటున్నాయి. బస్ ఇదే పాపనాశం దగ్గర దిగేసాము. 4 ప్లేసెస్ తిరిగే వాళ్ళకైతే 75 రూపీసే. జపాలి, ఆకాశగంగా, పాపనాశం, వెంకటేశ్వర. ఇప్పుడు మనం పాపనాశం దగ్గర ఉన్నాం. ఇది చూసుకొని వద్దాం. సీరియస్గా ఫోన్ చేసి
యోగేష్ పాపనాశనం దేనికి స్పెషల్? అసలు ఏం పాపనాశనం అంటే? పాపనాశనం నుంచి ఇట్లా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక హోటల్ ఉండాలి. ఇక్కడ కొంచెం మంచి ప్రమోషన్ దేనికి చేస్తున్నారు. ఇక్కడ మంచిగా ఉంది హోటల్ అయితే, ఫుడ్ టిఫిన్ ఐటమ్స్. సో వచ్చిన ఇక్కడ ప్రిఫర్ చేయండి టిఫిన్ ఐటమ్స్ కానీ ఏదైనా కూడా. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి నాకు తెలిసి. తిరుమల దగ్గర కంటే ఇక్కడ మంచిగా ఉండాలి పాపనాశనం దగ్గర. సో ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూడండి రేట్లు కూడా. ఇడ్లీ వడ 25, ప్లెయిన్ దోశ 25, మీల్స్ 55. సో రీజనబుల్. సో ప్రిఫర్ చేయండి. ఏదో ఇట్లా వెళ్ళాలనుకుంటా కదా. ఇదేరా పాపనాశనం అంటే, నాకే గుర్తుంది. వాడి కింద జస్ట్ పైపులు పెట్టుంటారా. ఓకే. అరే డ్యామ్ కొత్తగా కడుతున్నారా? నేను ముందు వచ్చినప్పుడు అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయనుకుంటాను రా. వచ్చిన వెంటనే నంబర్ బస్ మళ్ళీ ఉంటుంది. ఆ బస్సు ఎక్కుతాం రిటర్న్కి. ఇప్పుడు వెళ్ళేది ఆకాశ్ గంగ కానీ చెప్పాలి కానీ రెండిట్లో ఏదో ఒకటి వెళ్తాం. ఫస్ట్ ఏది ముందు వస్తే దానికి వెళ్తాం. మనం ఇప్పుడే ఆకాశ్ గంగా దగ్గరికి వచ్చాము. చూడండి ఎలా ఉందో ఇదంతా. వెళ్దాం పదండి. ఈ కొంచెం కూడా దిగలేవరా? మరి తిరుమలకి దిగుతాం రా అన్నాడు. సరేలే పదాం, శ్రీవారి మెట్ల సైడ్ దిగేద్దామా ఈరోజు. యాక్చువల్లీ ఆకాశ్ గంగా అంటే ఏం లేదు, మన వెంకటేశ్వర స్వామికి ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేది కూడా ఈ నీళ్ళతోనే అంట. ఈ చాలా మంచి తీర్థము. చూపిస్తాను చూడండి. రిబ్బలు జిల్లుగా ఉన్నాయిరా. చేపలు ఉన్నాయిరా. రే రారా, ఆలోచిస్తున్నాడు దిగాల వద్దా అని. ఈ వీటి మీనింగ్ మీకు అందరికి తెలుసు అనుకుంటా. ఇలా పెడితే అన్ని ఇల్లులు కడతాము అని చెప్పి అన్న అంతస్తులు. ఈ చూడు తరుణ్ ఇక్కడ ఒకటి పెట్టేసినాడు. ఏ రా సొట్టగా పెట్టినావు. ప్రపంచంలో వింతైన బిల్డింగ్ కడతాడేమో. ఏంది రా, దేనికి కడుతున్నారా నువ్వు? ఎన్నిళ్ళ? ఫస్ట్ తీసేసేందిరా వీడియో. మొత్తం ఎలా ఉన్నారండి? చూడండి ఎంత స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయో. ఇష్టంగా పిల్లట్లు కూడా చల్లగుండి నువ్వు చల్లగా ఉండండి రా. నువ్వు కూడా కనిపించారా తరుణ్? అట్లా ఉంటావు తరుణ్, నేను తీస్తాను. ఓ మై గాడ్ యోగేష్, నువ్వు లేకపోయింటే ఏమైపోయింటాం యోగేష్. తీసేరా కమ్మని. యాక్చువల్లీ ఇది నేను ఫిక్స్ చేయలేదు తీసేకి, ఎక్కడ బొక్కుందో కూడా నాకు తెలియదు. తరుణ్ వెళ్ళరా. అంతేనా? దిస్ ఈస్ అన్ ఇంట్రోవెంట్ బాయ్. ఇంట్రోవెంట్ కాదురా, ఇంట్రోవర్ట్. కొంచెం కిందకి దిగిన తర్వాత కింద వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం వాటర్ చల్లుకొని పైకి వచ్చామంటే గుడి ఉంది. గుడి చూపిస్తాను నేను. చూడండి ఇది బాలాంజనేయ స్వామి టెంపుల్. వాటర్తోనే అంట వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన అంతా చేసేది.
అవునండి, అందుకే ఆకాశంలో ఇది తాగుతున్నారు కూడా చాలా మంది. చూడండి, తాగుదాం మనం కూడా. యోగేష్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాం రా. ఏం చేస్తున్నారా? ఏందో బంగ్లా నీళ్ళ ఆకాశగంగా అయితే ఇప్పుడు అయిపోయింది, కానీ ముందు వచ్చినప్పుడు అయితే ఫుల్ ఉంది వాటర్. అయితే ఇప్పుడు అసలు వాటర్ పూర్తిగా లేవు, కానీ ఓకే, విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మోస్ట్లీ జపాలీకి వెళ్తున్నాం, బయట వెళ్ళి బస్ ఎక్కేద్దాం. వచ్చి బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేస్తున్నాము, ఇంకా ఏ బస్ రాలేదు. అంటే బస్సెస్ ఎలా వెళ్తాయంటే స్ట్రైట్ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వెళ్తాయి. మనం ఫస్ట్ పాపినాశనంకి వెళ్ళిపోయామంటే దాని తర్వాత అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటాయి కదా, అక్కడ ఆకాశగంగా దగ్గర అవుతుంది. నెక్స్ట్ జపాలి అలా వెళ్ళొచ్చు. మళ్ళీ మనం జపాలి దగ్గర దిగేసామంటే మళ్ళీ ఇంకో బస్ ఎక్కి ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ ఇట్లా. సో లైన్కి వెళ్ళడానికి ఫస్ట్ పాపినాశనంకి వెళ్ళేసి తర్వాత ఇట్లా వెనక్కి వస్తూ ఉంటాం. ఇప్పుడు ఆకాశగంగా దగ్గర ఉన్నాం మనం. ఇంకా బస్సు ఒకటి కూడా రాలేదు. మోస్ట్లీ 10 minutes 20 minutes కల్లా ఒక్కొక్క బస్సు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? అంటే ఈ మధ్య పార్ట్ టైం కింద జాయిన్ అయ్యాడు మనోడు. చెప్పరా, చెప్తే తప్పేముందిరా. చెప్తున్నాను కదా, చెప్పు. ఫేవర్స్ ఉండే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి, కష్టపడి సంపాదించుకోవాలని. యా అంటే సీరియస్నెస్ ఇస్ ద ఇంపార్టెంట్ కీ, అంతేనా? యా, దట్స్ ఇట్. ఓకే, ఇంకేమైనా ఉందా మాట్లాడు? ఏం లేదు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. జపాల్లో కలుసుకుందాం. ఇంకా జపాలీలో కలుసుకుందాం. ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేస్ అది. వెళ్ళాము నువ్వు? నేను ఆల్రెడీ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను జపాలి. నాతో పాటు మీరు కూడా చూసేస్తారు. ఇక్కడ జపాలి దిగడ అక్కడ బస్ స్టాండ్, అక్కడ దింపాడు. అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడచాలి. ఎంత డిస్టెన్స్ ఉంటుందో నాకు తెలియదు, చూద్దాం పదండి. అదే వెహికల్స్ ఉన్న వాళ్ళైతే వెహికల్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు గుడి దగ్గరికి, లేకుంటే ఇంక వాక్ అయ్యామన్నది. చాలా బాగుంది ఇక్కడ నేచర్ అయితే, మొత్తం బాగుంది అన్ని చోట్ల నేచర్. ఇక్కడ కొంచెం నడుస్తూ ఉన్నాం కదా మొత్తం చెట్ల మధ్యలో, సో సూపర్. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయిపోయాయి. శ్రీ జపాలి హనుమాన్ మందిరం, ఇది చాలా పవర్ఫుల్ అండి జపాలి. ఉన్నది హారతి సంథింగ్, హారతి, అర్చన, ఆకు పూజ, అభిషేకం. మీకు ఏమైనా యూజ్ అవుద్దాం చూసుకోండి. ఇదే బైక్స్ వచ్చేసాయి అనుకుంటా. ఇక్కడ బైక్స్ వెళ్ళిపోవచ్చు. అదే బైక్స్ అక్కడ పార్క్ కూడా చేస్తాయి. 5 వరకు ఎక్కేస్తాయంట బైక్స్ అయితే. కార్స్ కూడా ఎక్కుతాయి కానీ కొంచెం రిస్క్. రేపు 10 రూపాయలు అంటారా, తాగరా తరుణ్? అయిపోయింది. ఎలా ఉందిరా? వీడు ఉన్నాడు చూడండి, వీడు అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఆ ఫోన్ ఇట్లా అతికించుకునేసిన టేప్ ఒకటి వేసుకునేసి సరిపోయింది. ఇలాంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్నారా? ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. చూడు, కాదురా మజ్జిగ ఆ కుండలో పోస్తున్నాడు కదా, అయిపోవచ్చు నాకు ఇంకొంచెం నీళ్ళు పోస్తాడు ఎత్తుకొచ్చి. అంతే, నీళ్ళే మజ్జిగ. నేను ఇక్కడ ఏం చెప్పాను మార్నింగ్ ఫోన్ ఛార్జింగ్ ఉంచురా, నేను వీడియోస్ ఇస్తున్నానని చెప్పాను లేదా? ఇప్పుడు ఎంత ఛార్జింగ్? 75, 25. ఇప్పుడు నేను కాదురా, ఇన్ని వీడియోస్ తీసి నేనే 78% పెట్టుకున్నాను. నీకెందుకు అంత తగ్గింది? కాల్స్ మాట్లాడడానికే ఉంది. ఏంది అంత అర్జెంట్ వచ్చింది? ఇదే నా తమ్ముడు నెంబర్ 1 ఐటమ్ కాదురా some urgent works friends, so I need to attempt the call. These guys can't understand me, so please ignore me. అసలు ఈ జపాల్ తీర్థం అనేది ఎందుకు ఫేమస్ అంటే మెయిన్ ఈ నేచర్కే చాలా మంచిగా ఉంటుంది. ఈ ట్రెక్ ఏదైతే ఉంటుందో మనం గుడికి వెళ్ళేంత దూరం అయితే చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవుని ఎతుకుతూ ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేశాడని అంటారు ఇక్కడ. అది ఎంత మాత్రం నిజమో తెలియదు. ఇంకొందరైతే ఆయన బర్త్ ప్లేస్ అని కూడా అంటారు.
అది కర్ణాటకలో కూడా ఉంది ఒకటి అంటారు, తెలియదు మనకు కూడా. కానీ ఈ నేచర్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాక్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మొత్తం అసలు ఒకసారి చాలా బాగుంటుంది. మొత్తం చెట్లే, చుట్టూ చెట్లే. చాలా ఐ మీన్ కొంచెం మార్నింగ్ టైమ్స్లోనే రండి, ఇంకా మంచిగా ఉంటుంది. ఎండ అంటే ఇప్పుడు మేము వచ్చేకాడికి కొంచెం ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ కొంచెం ముందు ఒక 8, 9 అయినా కూడా పర్లేదు, కొంచెం మంచిగా చల్లగా ఉంటుంది. 12 అయిపోయింది కదా. 11:30. చూడండి, కొంచెం బ్యాక్ కెమెరా ఆన్ చేసి మొత్తం చూపిస్తాను. అసలు ఇంత మీమ్స్ కనిపెట్టి ఎవరికి తెలియదు కదరా. కాదు, ఒకటి చెప్పండి, వచ్చిన చోట నిద్రపోతారా బయట తిరుగుతారా? మీరే 8:30కి వచ్చి పడుకుంటున్నాడు రూమ్లో. మళ్ళీ 11 గ్లేస్ 3కి వచ్చాం ఫ్రెండ్స్ రూమ్కి. 3కి ఏం రాలేదు, 1:30 కల్లా వచ్చి. 1:30 మనం అక్కడ కూర్చోన్నాం. 2కి వచ్చాం రూమ్ 2కి వచ్చాం. యాక్చువల్లీ నిద్రపోయి 3:30 మళ్ళీ నిద్ర వచ్చి 3 అయిపోయింది. సరే. ఓకే. ఒకటి స్నానం చేస్తాను చూడరా, ఈత కొట్టే చూడు. ఎంత బాగా ఈత కొడుతున్నాయి అవి. చూడు ఎందుకు వాళ్ళు అయితే దర్శనం అయిపోయింది. ఇది ఇచ్చారు, అదే ఇది 10 రూపీస్ దేవుడి దగ్గర అర్చన పెట్టి చేయిస్తారనుకుంటా. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చెప్పాను నేను, ఎక్సలెంట్గా ఉంటుంది చెప్పాలి. అంటే కొండల మిడిల్లో మొత్తం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంతకుముందు వీడియోస్ చూసారు కదా, ఐ మీన్ ఇంతకుముందు పెట్టాను కదా, ఇంకొకసారి బ్యాక్ వ్యూ చూపిస్తాను. సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికో చూడాలి. వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, ఇంకా శిలాతోరణం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. చూద్దాం దేనికో అని చెప్పి. తరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఫోటో తీస్తున్నాడా? చూపిస్తాను చూడతారు. ఫోటో తంటాలి. ఎవరికి తీస్తున్నాడు? ఓకే, ఇక్కడ ఉన్నాడు ఎవరో, ఆయనకి తీస్తున్నాడు. కాదురా, ఆ బ్రదర్కే. ఓకే, ఒక్కసారి చూడండి, వ్యూ చూడండి. వీళ్ళు గెలికితే అన్నీ వచ్చేస్తారా నాయన కదా. ఇక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయి.
అవి ఏం చెయ్యవు. అవి కానీ ఏమైనా తినేవి చూసినాయి అంటే మాత్రం మీ దగ్గరికి పక్కా వచ్చేస్తాయి లాక్కోవడానికి. లేకపోతే మీ పాటికి మీరు సైలెంట్గా వెళ్ళండి అంతే. పైకి కూడా ఏం రావట్లేదు. నేను కోపంగా చూస్తాను యోగేష్. కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇది 20 రూపాయలు అంట. ఇది ఎంతరా? 30 రూపాయలు. మామిడికాయ బాగా ఉండదురా, లైట్ పండుగ. వాళ్ళు దిగిన వెంటనే మాకు బస్సు కనిపించేసరికి ఎక్కేసాము. ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడికి వచ్చాము. ముందరికి వెళ్తూ ఉన్నాం వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి. చూపిస్తామనండి. ఓకే, వేణుగోపాల స్వామి అంటే హతిరామ్జీ. వీడైతే ఫుల్ క్యూ ఉండాలి, జనాలు ఫుల్గా ఉన్నారు, జామ్ అయిపోయింది. 1 సింగిల్ లైన్ అంట, కానీ మళ్ళీ 3 లైన్స్ ఫామ్ చేస్తున్నారు. ఇదొండి ఎంటర్ అవుతూ ఉన్నాం గుడికి. చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ అర్చనకి 10 రూపీస్, ఆరతి 5 రూపీస్, ఎంట్రన్స్ 5 రూపీస్. ఓకే, అక్కడ గుడి ఎంట్రన్స్ తీయచ్చో లేదో వీడియో ఉంటే ఇంకా బయటకు వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఎంట్రన్స్ గుడికి ఎంట్రన్స్ ఏమో చాలా పెద్దగా ఉండదు. ఇంకా లోపల టెంపుల్ దేవుడా చూడ చాలా పెద్ద క్యూ ఉంది కదరా. దేవుడా రే, చాలా పెద్ద క్యూ రా. 1/2 అవర్ పడుతుంది. ఇది మీకు ఇది వచ్చి అతిరామ్ బాబాజీకి జీవ సమాధి. ఆయన ఇక్కడే జీవ సమాధి అయిపోయాడు. ఇప్పుడు ఓం నమో వెంకటేశ్వర మూవీ కానీ చూసి ఉంటే దాంట్లో పాచికలు ఆడతారు కదా వెంకటేశ్వర స్వామితో, ఆయనే ఇక్కడ జీవ సమాధి అయింది. ఇటు సైడ్ ఎగ్జిట్. అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. తిరుమలకి వెళ్ళిపోతున్నాము. తిరుమల తర్వాత స్టాప్స్ మళ్ళీ శ్రీవారి పాదాలు, శిలాతోరణము. మేమైతే ఇంకా వాటిని స్కిప్ చేస్తున్నాం, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంక రిటర్న్ బయలుదేరేద్దాం. ఇప్పుడైతే మనం తిరుమలకి వెళ్ళి అక్కడ అన్నదానంలో ఫుడ్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. దిగేసినాం బస్సు తిరుమలలో. ఇక్కడ ఒకటి కనిపించింది, ఇది చూపిస్తాను. ఇది యూజ్ అవుద్ది అనుకుంటా, మీరు యూజ్ చేసుకోండి. చూడండి, బ్రేక్ఫాస్ట్ వచ్చి 8:30 to 10:30 అంట. లంచ్ 10:30 నుంచి 4 PM వరకు. మళ్ళీ డిన్నర్ వచ్చి 5కి స్టార్ట్ చేస్తారు, 10:30 వరకు పెడతారు. ఇది చూసుకొని ఇక్కడికి రండి అన్నప్రసాదం సెంటర్కి. ఇప్పుడే తినేసినాం ఇంక వెంకమాంబలో. తినేసి తిరిపింది కాళ్ళు అయితే. 13 కిలోమీటర్స్ చూడండి, మొబైల్ ఎప్పుడు చూపిస్తుంది, బాగా జూమ్ చేసి చూడండి. రౌండ్గా ఉంది కదా, లిటరల్లీ 13.2 కిలోమీటర్స్. అది కొన్నిసార్లు ఇంకా తక్కువ చూపిస్తుంది, ఎక్కువ చూపిస్తుంది. ఎగ్జాక్ట్ మనం ఎంత నడిచాము. చెప్పింది. మేము ఇంకా శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్ళలేదు, ఆల్రెడీ చూసిందే. ఇక్కడ నుంచి అదే సేమ్ ఎక్కడైతే ఎక్కుతామో మనం అక్కడ నుంచే మళ్ళీ బస్సెస్ ఉంటాయి ఫుల్గా. ఎక్కినామంటే సరిపోతుంది, ఇంకేం లేదు. ఇంక మేము వెళ్ళి రిటర్న్ అదే రూమ్కి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి రూమ్ తీసి వాళ్ళకి ఇచ్చేసేస్తాము. మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కేస్తున్నాము. ఇంకా రీఫండ్ వచ్చేసరికి మీకు పైపోద్ది కొన్ని రోజులకి, అదేం ప్రాబ్లం లేదు. అక్కడ నెంబర్ కూడా ఉంటుంది, నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, తీసుకోండి. అది ఒకవేళ రీఫండ్ ఇష్యూ ఏమైనా వస్తే. ఇంకా రే ఏమైనా చెప్పాలరా? నథింగ్, గోల తీరిపోయిందయ్యా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక 1 వీక్లో నేను ఇంకో వీడియో కూడా పెడతాను ఈ వీడియో తర్వాత. డోంట్ మిస్ ఇట్. సో సబ్స్క్రైబ్ ఇట్ గైస్. బాయ్ 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 బాయ్. చెప్పురా, ఏం చెప్తావా యూట్యూబ్ అంటే? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా చేస్తే ఇంకా ఉన్న 280 మంది కూడా పోతారు. ఊపుతో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లా కాదురా అయ్యా, కొంచెం మంచిగా చెప్పురా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. చెప్పవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. వినపల్లే కదా మీకు? వినపడలేదు కదా?
అందరూ మర్యాద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా తిరుమలకి వచ్చేటప్పుడు తెలియకుంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రూమ్సే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎలా తీసుకోవాలో తెలియక. కాబట్టి వాళ్ళకి నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేదా? వాళ్ళు నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేంత తోపు కాదు నేను. వీడియోలో ఈ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో పెడతాను, తీసుకోండి, కాల్ చేయండి. వీడియోలో చూపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఫాలో అయిపోతే అబ్సల్యూట్గా మీకు రూమ్ తెలుస్తుంది. అబ్సల్యూట్గా మళ్ళీ చెప్తున్నాను. అంటే కాంటాక్ట్ వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డన్. జై హింద్ బాయ్. ఈయన ఒక పెద్ద అల్లు అర్జున్ మళ్ళీ లాస్ట్ చేయిందంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.